హాయ్ అండి. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ముందుగా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. 'మణికంఠ' 3 రోజుల్లో చాలా తక్కువ టైంలోనే 'మణికంఠ' పేరు మనం చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. నిన్న చాలా ఎమోషనల్ అయ్యాడు. వచ్చిన దగ్గర నుంచి తన పాస్ట్ గురించి, తన లైఫ్‌లో ఎదుర్కొన్న సంఘటనల గురించి, దెబ్బ మీద దెబ్బ తన మీద తనకెన్ని సంఘటనలు ఎదుర్కొన్నాడు చిన్నప్పటి నుంచి. చాలా తక్కువ టైంలోనే లైఫ్‌ని మొత్తం చూసిన ఆ అబ్బాయి ఏదో సాధించాలి. ఇది నాకు లాస్ట్ అవకాశము. ఈ ప్లాట్‌ఫార్మ్‌ని వదులుకోకూడదు అని చాలా దృఢ నిశ్చయంతో అడుగుపెట్టిన మణికంఠ నేను ఒక ఎమోషనల్ బరస్ట్ అయ్యాడు. సో, సింపుల్‌గా చెప్పాలంటే మణికంఠ పరిస్థితి ఎలా ఉన్నది అంటే, నేను థంబ్‌నెయిల్ మీద ఒకటి ట్రై చేశాను. మణికంఠ స్టేజ్ మీదకొచ్చినప్పుడు డాన్స్ చేసినప్పుడు ఒక పోజ్ పెడతాడన్నమాట. చాలా స్మైల్ ఫేసు. చాలా స్మార్ట్‌గా ఉంటాడు. చాలా ఆ ఫేస్‌లో చాలా రియల్ హ్యాపీనెస్ ఉంటది. ఇప్పుడు ఆ ఫేస్ మీద నిన్న తను ఎమోషనల్‌గా అయినప్పుడు ఒక ఏడ్చిన బొమ్మని ఫేస్ ఒక బొమ్మ పెట్టాను. దానిలో ఏదైతే షో మీద డాన్స్ చేసిన ఫోటో ఉందో అది భవిష్యత్తు అయితే, ఆ ఫేస్ కనపడకుండా ఇప్పుడు నేను ఎమోషనల్‌గా ఉన్నది పెట్టి గతం. అంటే ఇక్కడ ఏమవుతుంది? మన గతం మన భవిష్యత్తుకి అడ్డుపడుతుంది. ఎప్పుడు గూడా మన గతం మనకు లెసన్ కావాలి. గతాన్ని మరవాలి. భవిష్యత్తు గురించి చింతించకూడదు. వర్తమానాన్ని వదులుకోకూడదు. గతంలో చేసిన తప్పుల్ని వర్తమానంలో గనక చేస్తే కన్ఫర్మ్‌గా మన భవిష్యత్తు ఎప్పుడు గూడా గతంలానే ఉంటది. అలానే మన గతం మన భవిష్యత్తుకి అడ్డుపడకూడదు. సేమ్ అక్కడే జరుగుతుంది. తన భవిష్యత్తుని తను ఆపేసుకుంటున్నాడు. అది గూడా తన గతం ఆపేస్తుంది. అలా స్మైలీగా చాలా హ్యాపీగా ఎంటర్ అయిన ఏదో సాధించాలి కాన్ఫిడెన్స్‌గా ఎంటర్ అయిన మణికంఠ ఆ బొమ్మ కనపడకుండా తన గతం ఆపేస్తుందన్నమాట. సో, ఆటని ఆటలా ఆడాలి. ఎంజాయ్ చేసేవాడు అంటే గెలుపోటముల గురించి భయపడకుండా ఆటని ఎంజాయ్ చేసేవాడు ఆటగాడవుతాడు. చివరికి విజేత గూడా అవుతాడు. అలా ఆటని ఎంజాయ్ చేస్తూ తనను తాను కోల్పోకుండా ఆటని ఎంజాయ్ చేస్తూ ఆట ఆడేవాడికి కన్ఫర్మ్‌గా ఆ విజయలక్ష్మి బానిస అవుతుంది. సో, తన కాళ్ళకి దగ్గరకొచ్చి చేరుతుంది. విజయం బానిసే అవుతుంది. సో, ఒక కొటేషన్ ఉంటదండి. సో, చాలా పాత సినిమా 'సుమన్' సినిమాలో అన్నమాట. చాలా పవర్‌ఫుల్ సాంగ్ అది. ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమిని అని. అందులో ఒక డైలాగ్ ఉంటుందన్నమాట. నిరంతరం ప్రయత్నం ఉన్నదా నిరాశకే నిరాశ పుట్టదా? నిరంతరం ప్రయత్నం ఉన్నదా నిరాశకే నిరాశ పుట్టదా? దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది. ఇంతకన్నా సైన్యముండునా? అని ఒక చాలా ఇన్స్‌పిరేషనల్ అవి. రాజమౌళి గారికి కూడా అది నచ్చిన తర్వాత తన లైఫ్‌లో ఇన్స్‌పిరేషన్‌గా తీసుకొని ముందుకెళ్ళడం జరిగింది. ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారన్నమాట. చాలా ఎక్స్‌ట్రార్డినరీ లైన్స్ ఉంటాయి దానిలో అన్నమాట. క్షణం అంటే కష్టం లేని క్షణం ఉన్నదా? బాధ పెట్టని నిమిషం ఏమైనా ఉన్నదా? అక్కడే గనక ఆగిపోతే సో, మన భవిష్యత్తు ఉంటుందా? సో, ఏది కూడా ఎవ్వరి లైఫ్ అండి. ఎవ్వరి లైఫ్ ప్రతి ఒక్కరి లైఫ్‌లో కూడా పాస్ట్ గనక చూస్తే అది చాలా వరస్ట్‌గా ఉంటది. వ్యాస్ట్‌గా ఉంటది. అందరిలో బాధలుంటాయి. ఎన్నో కష్టాలు, ఎన్నో సుడిగుండాలు. జీవితం అంటేనే అది. ఇక్కడ దాకా ఈ స్థాయికి రావడానికి కింద పడ్డాం, పైన పడ్డాం. మేబీ తను చెప్పింది కరెక్టే ఉండొచ్చు. భగవంతుడు దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు. ఒకటి పడిపోయి కోలుకునే లోపలే ఇంకో దెబ్బ కొడుతున్నాడు. మళ్ళీ ఇంకో దెబ్బ, ఇంకో దెబ్బ. చిన్న వయసులోనే చాలా పెద్ద దెబ్బలే తిన్నాడు. నో డౌట్ అది. అది శారీరకంగాను, మానసికంగాను మనిషిని కుంగదీస్తుంది. కానీ అదే మనకి అగ్ని పరీక్ష లాంటిది. సో, జీవితం అంతే అంతే. మనకన్నా అంతకన్నా దీనమైన వ్యవస్థలో ఉన్నవాళ్ళు ఉన్నారు. కోట్ల మంది ఉన్నారు. సో, కానీ ఎక్కడా కూడా నిబ్బరం కోల్పోకుండా, ధైర్యాన్ని కోల్పోకుండా, ఆత్మవిశ్వాసాన్ని వీడకుండా, లైఫ్ మీద ఆశలు పెట్టుకొని భవిష్యత్తులోకి అడుగులు పెడుతూ చాలా మందికి ఇన్‌స్పిరేషనల్‌గా వెళ్ళేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం చాలా 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 బెటర్ పొజిషన్‌లో ఉన్నాం. మేబీ డబ్బులో వెనకబడి ఉన్నామేమో. మేబీ కుటుంబంలో కొన్ని సమస్యలు ఉంటాయేమో. లేదు మానసికంగా కొన్ని ఒత్తిడి ఉంటదేమో. ఇంతే తప్ప మిగతా వాళ్ళకి శారీరకంగా గాని, అన్ని రకాలుగా చాలా మంది ప్రాబ్లమ్స్‌తో అసలు బతకడమే దుర్భరంగా ఉంటున్న జీవితాలను కూడా వాళ్ళు ఛాలెంజ్‌గా తీసుకొని హ్యాపీగా భవిష్యత్తులోకి అడుగు పెడుతున్నారు. అలాంటి వాళ్ళతో పోల్చుకుంటే మనకున్న సమస్యలు ఒక సమస్యేనా? మనకున్న కష్టాలన్నీ ఒక కష్టమేనా? అనుకోవచ్చు. ఎవరి పర్స్‌పెక్టివ్‌లో వాళ్ళది అని. అయినా సరే. సో, అదే గదా జీవితం. అదే గదా! భగవంతుడు మన మీద నిజంగానే కక్ష కట్టి దెబ్బ మీద దెబ్బ పెడుతున్నాడంటే, ఆ దెబ్బని ఎదుర్కొనే శక్తిని మనకిస్తున్నాడేమో! మనల్ని నుంచొనే శక్తిని ఇస్తున్నాడేమో! మనకి మంచి భవిష్యత్తుని రాసిపెట్టున్నాడేమో! దానికి ముందుగా మనల్ని ప్రిపేర్ చేసి పెడుతున్నాడేమో! ఆ దెబ్బని తట్టుకుంటూ లేచి నిలబడి ఆ భగవంతుడిని సవాల్ చేయాలి. అప్పుడు ఆ భగవంతుడు నీకు సలాం కొడతాడు. భగవంతుడు నీకు కావాల్సినయన్నీ కూడా క్యూలో వరుస పెట్టి ఇస్తాడు. సో, నిన్న జరిగిన దానికి అతను ఎమోషనల్‌గా అవ్వటం అన్నది
సెంటిమెంటల్ గా చేస్తున్నారు, మీరు సెంటిమెంట్ గా చేస్తున్నావు నువ్వు, నీ ప్రతి డైలాగు కూడా అదేదో అటెన్షన్ క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది, గ్రాస్పడం ట్రై చేస్తున్నావు, ప్రతి క్షణం ఆట గురించి ఆలోచిస్తున్నావు, ఆటలో ఏమైపోతుందా అన్న దానికి ఇది పెడుతున్నావు, అలానే ఒక ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తున్నావేమో, సెంటిమెంటల్ కార్డు చూపిస్తున్నాము అని కొంతమంది కంటెస్టెంట్స్ ఫేస్ టు ఫేస్ అడిగారు. అది గత సీజన్ లో కూడా జరిగింది, ఇంతకుముందు సీజన్ లో కూడా చూసాం. అదే అపోహ వస్తుంది, ఎవరికైనా చూసేవాడికైనా వస్తుంది. ఎన్ని కష్టాలు ఉన్నా సరే, నేను అభయ్ కూడా అంటాడు, నీ పాస్ట్ గురించి నాకు సంబంధం లేదు, నీ ఆట గురించే సంబంధం. నేను ప్రశ్నిస్తుంది నీ ఆటని తప్ప నిన్ను కాదు, నీ గతాన్ని కాదు. సో నిన్ను నేను మాట్లాడుతుంది, నిన్ను విమర్శిస్తుంది కానీ, నీకు పాయింట్ చెప్తుంది కానీ, నాకున్న అభ్యంతరాలు నీతో కాదు, నీ గతంతో కాదు, నీ ఆట గురించి. సో ఇక్కడ ఆట గురించి మాట్లాడుతున్నారే తప్ప నీ గురించి కానీ, నీ గతం గురించి కానీ మాట్లాడతలేదు. నీ గతం గురించి ప్రశ్నిస్తే ఎస్ నువ్వు రమేష్లో అవకాశం ఉంటుంది, నిన్ను ప్రశ్నిస్తే ఎస్ మనం కన్ఫర్మ్ గా దాని గురించి ఒక బాధపడాల్సి వస్తుంది, మనం ప్రశ్నించాల్సి వస్తుంది, గొంతె తెరవాల్సి వస్తుంది. నీ ఆటను ప్రశ్నిస్తున్నారు అక్కడ, అంటే తప్పు మన ఆటలో జరుగుతుంది. సో మన గతం మన ఆటని ఆడనివ్వట్లేదు, మన పాస్ట్ మనల్ని ఎంజాయ్ చేయనివ్వట్లేదు. ఆ గతాన్ని బిగ్ బాస్ హౌస్ గడప ముందే వదిలి గనక వచ్చినట్టయితే బంగారు భవిష్యత్తు నీ కోసం వెయిట్ చేస్తూ ఉంది. సో మణికంఠకి అది ఎట్లా అయినా సరే, కొంతమంది స్ట్రాటజీ అంటారు, కొంతమంది కావాలని చేస్తుంటారు, కొంతమంది ఆ మనిషి పడ్డ బాధలు అంటారు, అది ఎవరికైనా అలా చేస్తే అర్థమైద్ది అని. సో ఇందా నేను చెప్పాను, అందరూ యూనిక్ పర్సన్స్, ఎవరి కష్టాలు వాళ్ళకి. ఇప్పుడు నా కామెంట్ బాక్స్ చదువుకునే వాళ్ళు, ఎవరైతే నా వీడియో చూస్తున్నారో, కామెంట్స్ ఎవరైతే నాకు రాయబోతున్నారో, ఈ వీడియో మీద ఒపీనియన్ రాస్తున్నారో, ఒక్కసారి మీ లైఫ్ ని టర్న్ చేసుకుని చూడండి. మీ లైఫ్ లో కష్టాలు లేవా? మీ లైఫ్ లో చెప్పుకోలేని బాధలు లేవా? మీకు ఎవరి హెల్ప్ లేకుండా మిమ్మల్ని తొక్కడానికి ట్రై చేసిన వాళ్ళు, ఎవరు చుట్టూ హెల్ప్ చేసేవాడు కానీ కనీసం నేనున్నాను సహకరించేవాడు జీవితంలో లేనప్పుడు మీరు పడ్డ బాధ, అలానే భగవంతుడి మీద మీకు వచ్చిన కోపం, ఒక చిన్న అవకాశం కూడా ప్రూవ్ చేసుకోవడానికి ఒక చిన్న అవకాశం కూడా లేని రోజులు, ఎంత ట్రై చేసినా మనం కంటిన్యూగా ఫెయిల్ అవుతున్నా కూడా అలాగే అరణ్య రోదన అంటే దారి చూపించేవాడు లేడు, నేనున్నానని అండగా నిలబడేవాడు లేడు. అసలు అవకాశాలే రానప్పుడు ఇలాంటి లేవా మనకి? ఎన్నో క్షణాలు డిప్రెషన్కి వెళ్ళిపోయి మానసికమైన ఒత్తిడికి గురైన సందర్భాలు మన జీవితాల్లో లేవా? ఉన్నాయి. కానీ వాడన్ని తట్టుకున్నాము. సో వాడు ఆ లైఫ్ ని ముందుకు లీడ్ చేశాము. ఈ రోజు ఎంతో కొంత మన పరిధిలో మనం హ్యాపీగా ఉంటున్నాం. అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సో అంటే భగవంతుడు అవకాశాలు ఇస్తాడా, మనం తీసుకుంటామా కాదు. అందరికీ అందరికి అవకాశాలు రావు. కానీ అవకాశాన్ని కల్పించుకునేవాడు, అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకునేవాడే తెలివైనవాడు. సో భగవంతుడు నిజంగా మణికంఠకి తోడుగా నిలబడ్డాడనే చెప్పాలి. ఎందుకంటే ఎన్నో కష్టాలు ఉండుండొచ్చు, ఎంతో లైఫ్ లో తనకి డ్రాస్టిక్ ఫెయిల్యూర్స్ ఉండుండొచ్చు, తన లైఫ్ లో చాలా ఒత్తిడికి గురై ఉండొచ్చు, చాలా రకాలుగా తన మానసికంగా కృంగిపోయి ఉండొచ్చు. కానీ ఇంకా నిరంతరం భగవంతుడు తోడుగా ఉంటూ మంచి అవకాశాన్ని ఇచ్చాడు. మరి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఇంకా గతంలోనే బతుకుతూ వర్తమానంలో ఉంటున్నా కూడా గతాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే ఆట ఆడేది ఎవరు? సో ఒక చిన్న అపోహ, ఫ్రస్ట్రేషన్, ఎవరిని చూసినా ఒక చిన్న అనుమానం. సో ఆటని మైండ్ గేమ్తో ఆడుతున్నావా అని కాకుండా, ఎంజాయ్ చేయలేకుండా, సో వీళ్ళెట్లా, వాళ్ళెట్లా, వీళ్ళు ఈ ప్లాన్‌తో చేస్తున్నారు, వీళ్ళు ఈ ఉద్దేశంతో ఈ మాట అంటున్నారు, నన్ను ఏదో చేయబోతున్నారు, వీళ్ళందరూ కలిసి నన్ను బయటకు పంపించ ట్రై చేస్తున్నారేమో, లేదు వీళ్ళు హైలైట్ అయిపోతున్నారేమో, లేదు వీళ్ళకి మంచి పేరు వచ్చేస్తుందేమో, నన్ను ఆడియన్స్‌లో నేను ఉండలేకపోతున్నానేమో అని ఇన్ని సందేహాలు, ఎన్నో రకమైన కన్‌ఫ్యూజన్‌లు, సో ఎన్నో ఆలోచనలు, బుర్ర నిండా టెన్షన్‌లు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సగం ఆట గడిచిపోతుంది. అదన్నీ పక్కన పెట్టి, గెలుపుని, ఓటమిని పక్కన పెట్టి, రియాలిటీ ఎవరు? మణికంఠ అంటే ఎవరు? మనీ ఎంజాయ్ చేస్తే చూడటానికి చాలా మంది ఉన్నారు. మనీ నవ్వితే ఉన్నాడురా అనిపిస్తది. మనీ మాట్లాడుతుంటే బాగా మాట్లాడుతున్నాడు అనిపించాలి. మనీ డాన్స్ ఏస్తంటే అందరూ డాన్స్ ఎయ్యాలి. సో మనీకి మణికంఠ అనే వ్యక్తికి సో ఫ్యాన్స్ పెరగాలి. సో నీ గతాన్ని చూసి కాదు ఫ్యాన్స్ పెరగాల్సింది. నీ వ్యక్తిత్వం గురించి, నీ మాట తీరు గురించి, నీ ఆలోచన విధానం గురించి, నీ మెచ్యూర్డ్ లైఫ్ గురించి, సో అన్ని చూసి నీకు ఫ్యాన్స్ పెరగాలి. అంతే తప్ప నీ గతం చూసి నీకు ఫ్యాన్స్ పెరగకూడదు. అయ్యో పాపం అని చెప్పేసి ఓట్లేసేవాడు మనకొద్దు. నీ గతానికి కరిగిపోయి తను సపోర్ట్ చేద్దాం అనుకునేవాడు మనకొద్దు. సో అలాంటి గెలుపు మనకొద్దు. అలాంటి గెలుపు కాకుండా గెలుపుని గెలవాలి. సో ఎవరో ఇస్తే గెలుపు మనం గెలవకూడదు. సో ఇతను గెలవాలి అని చెప్పేసి మన గతాన్ని చూసి ఇతను గెలవాలని కోరుకునే వాళ్ళు వద్దు. సో నువ్వులా ఉంటూ ఆ గెలుపుని గెలవాలన్నమాట. సో దాని పెద్ద విషయమే కాదు మణికంఠకి. దీని నుంచి అందులో బయటకు వస్తాడని. కొంత ఎర్లీ ఏజ్ లోనే చాలా సమస్యలు చూడటం మూలంగా కొంత స్ట్రెస్ ఉంటుంది. లేదు మోర్ ఐడియాలజీ అండ్ బిగ్ బాస్ సీజన్ చూసి చూడటం మూలంగా, ప్రతి సీజన్ లో జరిగే విషయాలని అబ్జర్వ్ చేయటం మూలంగా, కొంత మిస్ స్ట్రాటజీలు, ఎన్నో ఆలోచనలతో, తప్పుడు యొక్క ఊహ అంటే
అదనేమో హెల్యూసినేషన్స్ లో ఉంటారన్నమాట. ఎలా జరుగుతుంది, ఇలా అనుకుంటున్నారు, ఇలాంటి ఎక్కువ చూడటం మూలంగా కూడా బిగ్ బాస్ కి వచ్చి వాళ్ళని వాళ్ళు కోల్పోతున్నారు, వాళ్ళు వాళ్ళలా ఉండలేకపోతున్నారు. అందువల్ల జరిగే విషయాలు. మొత్తానికి మణికంఠ ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడనే చెప్పాలి. తక్కువ టైంలోనే జనాల్లోకి వెళ్ళగలిగాడని చెప్పాలి. మేబీ గుడ్ ఆర్ బ్యాడ్ అందరూ మణికంఠ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను వీడియో చేయడానికి కూడా అదే కారణం కదా! అందరూ మణికంఠకి పాజిటివ్‌గా చెప్పేవాళ్ళు ఉంటారు, నెగెటివ్‌గా చెప్పేవాళ్ళు ఉంటారు. గుడ్ ఆర్ బ్యాడ్ బిగ్ బాస్‌లో ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అవ్వడం ఆ కంటెస్టెంట్‌కి మంచి లాభమే. వచ్చిన ఏదైతే ఒక రెస్పాన్స్ వచ్చిందో దీన్ని పాజిటివ్‌గా మరల్చుకుంటూ సో ముందుకు ఎలా అడుగులు వేయబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది. సో ఆల్ ది బెస్ట్ చెబుదాము. సో ఎవరో ఒకళ్ళే గెలవాలి. గెలిపే ప్రధానం కాదు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవ్వడమే కాదు. ఎన్ని రోజులు ఉన్నాము, ఎంతమందికి అట్రాక్ట్ అయ్యాము, ఆడియన్స్‌కి దగ్గరయ్యామా లేదా అన్నదే మోస్ట్ ఇంపార్టెంట్. మంచి జరగాలని కోరుకుందాం అందరం. థాంక్ యూ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.